హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. సో ఇందిరమ్మ ఇండ్ల గురించి ఏ అప్డేట్ వచ్చినా, ఏ న్యూస్ వచ్చినా, సో మీకు ఇంత చిన్న విషయమైనా నేను షేర్ చేస్తానని చెప్పాను. సో అలాగే వీడియోస్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను. సో టెన్షన్ తీసుకోవద్దు. L1లో ఉన్న వాళ్ళైనా, L2లో ఉన్న వాళ్ళైనా, L3లో ఉన్న వాళ్ళకైనా ఆ సర్వర్ నెంబర్, మొబైల్ నెంబర్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, దాని గురించి ఎందుకు ఇంత డిస్కషన్. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ప్రతి దాని కింద అదే మెసేజ్ పెడుతుంది. చూసి పెడుతున్నారా లేకపోతే తెలియక పెడుతున్నారో తెలియట్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను. సో మళ్ళీ వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను. కొంతమంది చివరి వరకు చూడరు కదా, సో వాళ్ళ కోసమని మళ్ళీ స్టార్టింగ్లోనే చెప్తున్నాను. అది ప్రాబ్లం కాదండి. ఇప్పుడు L1లో ఇల్లు వచ్చిన వాళ్ళకు కూడా కొంతమందికి మొబైల్ నెంబర్ పోయింది. అయితే వాళ్ళ ఇల్లు పోయినట్ట కాదు కదా. సో ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అది యాపే ప్రాబ్లంలో ఉంది. అది సరిగా డిజైన్ చెయ్యలేదు. వినండి, చెప్తున్నాను కదా నేను. సో ఆ టాపిక్ పక్కన పెడదాం. సో ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటి, ఈరోజు వచ్చిన ఇందిరమ్మ ఇండ్ల గురించి న్యూస్ ఏంటి అంటే, సో ఆల్రెడీ మనం కేంద్ర ప్రభుత్వం ఇలా యాప్ నుంచి సర్వే చేస్తేనే అమౌంట్ ఇస్తాను అంటే చెప్పారు కదా. సో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం ఆవాస్ యోజన కింద కొన్ని ఇండ్లను అయితే 1,00,000 ఇండ్లు అయితే పట్టణ ప్రాంతాలు అంటే అర్బన్ ఏరియాస్ నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అది కూడా ఒక స్కీమ్ అనమాట, పిఎం ఆవాస్ యోజన. సో ఇందులో మిస్ అయితే అందులో అప్లై చేసుకోవచ్చు. బట్ 5 lakhs అయితే రాదు. సో 1.5 lakh అయితే వస్తుంది. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ విడతలో మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేశారు కదా ఆల్రెడీ. సో అందులో మిగిలిపోయిన వాళ్ళకు అట్ ద సేమ్ టైం సిటీలో ఉన్న వాళ్ళకు ఈ రెండో విడతలో ఉన్న వాళ్ళ లిస్ట్ కూడా సిద్ధం చేశారు ఆల్రెడీ. సో ఇప్పుడు వాళ్ళ మధ్య అంటే యాప్ నుంచే చేయాలి అన్నందుకు అది పెండింగ్లో పెట్టారు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ విడతలో అమౌంట్ ఎవరికైతే అంటే పెండింగ్లో ఉండిందో వాళ్ళకు కూడా అమౌంట్ ఇప్పుడైతే మంత్ ఎండింగ్ లోపు రిలీజ్ చేస్తారంట. ఫైనాన్షియల్ ఎండింగ్ ఇయర్ కాబట్టి సో కంపల్సరీ అయితే అమౌంట్ వేస్తారు. ఇంకా ఇండ్లు స్టార్ట్ చేయకుండా ఉన్న వాళ్ళలో చాలామంది అయితే ఉన్నారు. ఇల్లు వచ్చి కూడా చాలామంది ఇల్లు స్టార్ట్ చేయలేదంటే అమౌంట్ వస్తుందో రాదో అని. సో అలాంటి వాళ్ళకి మన ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్న వాళ్ళు, పంచాయత్ సెక్రటరీలు కానీ, వీళ్ళందరూ డైరెక్టర్లు కానీ మంచి అవగాహన కల్పించాలి అని చెప్పేసి మన ప్రభుత్వం అయితే చెప్తోంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన సిటీలో ఇండ్లు ఇవ్వడానికి లిస్ట్ సిద్ధం చేశారు. అందులో 6,000 అప్లికేషన్స్ అయితే రిమూవ్ చేశారనమాట. 6,000 అప్లికేషన్స్ రిమూవ్ చేశారు. వాళ్ళు అర్హులని ఫస్ట్ లిస్ట్లో పెట్టారు, అనర్హులు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని రిమూవ్ చేశారు. ఇల్లు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ అనర్హులని తేలితే త్రూ ఎవరి ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది అనుకుంటే వాళ్ళు ఇల్లు వెనకైతే తీసుకుంటారంట. ఈవెన్ డబల్ బెడ్రూమ్ అయినా సరే అండ్ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో ఇల్లు వచ్చి జాగిచ్చి ఇల్లు కట్టుకుంటున్నా సరే, ఎలా వచ్చినా సరే త్రూ ఎవరి ద్వారానే ఇన్ఫర్మేషన్ పాస్ అయితే పోన్లే అని చెప్పేసి వదిలేయడానికి లేదు. ఎందుకంటే కేంద్రం నిధులు ఇవ్వాలంటే కంపల్సరీ అర్హులకు మాత్రమే ఇల్లు ఇవ్వాలని చెప్పింది. అట్ ద సేమ్ టైం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఇందిరమ్మ ఇండ్లు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇండ్లు. సో కంపల్సరీ ఏ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ఇయర్లో మా పదవి కాలం ఉన్న ఈ 5 సంవత్సరాల్లో ఈ 4 ఏళ్లలో మేము కంపల్సరీ 20 లక్షల ఇండ్లను అయితే కంపల్సరీ ఇచ్చి తీరుతాము. లేట్ అవ్వచ్చేమో కానీ కంపల్సరీ అయితే ఇస్తాము అని చెప్పారు. వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ లేదు. హామీలు ఇచ్చినంత ఈజీగా ప్లాన్ చేయడానికి వాళ్ళకి ఇది లేదు. సో అందువల్ల వీళ్ళకి లేట్ అవుతుంది. మేము కంపల్సరీ అయితే ఇస్తాము అని చెప్తున్నారు. ఆల్రెడీ రెండో విడత లిస్ట్ అయితే సిద్ధం అయింది. సో దానికంటే ముందు వీళ్ళకి అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత అది రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఉండిపోయింది, ఇవ్వడానికి ఏంటో ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. లిస్ట్ రెడీ అయినప్పుడు రిలీజ్ చేస్తే ఓ పని అయిపోతుంది కదా. సో వచ్చిన వాళ్ళు లెఫ్ట్ అయిపోతారు, మిగిలిన వాళ్ళకి ఇంకా ఏమన్నా ఉందేమో అని హోప్స్తో చూస్తారు. అందరూ కళ్ళు కాయలు కాసేలాగా చూడాలంటే ఇబ్బంది కదా. అది మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదు. రిలీజ్ చేస్తాము ఇదిగో ఇల్లు, అదిగో ఇల్లు, ఇదిగో రేపు అని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం చెప్పినా మేము మీకు అది కన్వే చేస్తున్నాము. ఇప్పటి వరకు మొన్న March 1st వీక్ అని చెప్పారు. సో ఇప్పుడు కేంద్రం నిధులు ఇవ్వట్లేదని March ఎండింగ్ అని చెప్తున్నారు. సో March ఎండింగ్ అయినా ఇస్తారా లేకుంటే మళ్ళీ ఏప్రిల్కి పోస్ట్ పోన్ చేస్తారా అని తెలియాల్సి ఉంది. సో ఇప్పటి వరకు అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీకు నేను షేర్ చేశాను. కొంచెం ఓపిక పెట్టుకోండి, కంపల్సరీ అయితే ఇస్తారబ్బా. బట్ అందరికైతే రావు, చెప్పాను కదా. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో, గిరిజనులు ఉన్నారో, బిలో పావర్టీ దగ్గర లైన్ కింద ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఫస్ట్ లిస్ట్లో అయితే ఇప్పుడు అంటే రెండో విడతలో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారనమాట. కంపల్సరీ లిస్ట్ రెడీ అయిపోయింది. అందులో 6,000 అప్లికేషన్స్ రిమూవ్ చేశానని చెప్పారు. సో కంపల్సరీ అయితే ఈ మంత్ ఎండింగ్ లోపు రిలీజ్ చేస్తారు.
ఇందిరమ్మ ఇండ్ల గురించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. కంపల్సరీ మేము ఇల్లు మంజూరు చేస్తాము, లేట్ అవ్వచ్చేమో కానీ కంపల్సరీ అయితే ఇచ్చి తీరుతాము అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు టెన్షన్ పడకండి, వచ్చేది ఉంటే మనదని మనకి రాసి పెట్టుంటే కంపల్సరీ మన దాకా వస్తుంది. సో మనకి రాలేదు అంటే అది మనకి రాసి పెట్టలేదు. ఎందుకంటే ఫ్రీగా వచ్చేవేవి మనకు అంటే మనది అని పేరు రాసుకోలేము కదా. సో వెయిట్ చేసి చూడాలి అంతే. సో వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.